జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిని అంతు చిక్కని మరణాలు వెంటాడుతున్నాయి. జిల్లాలోని బోధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 16 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అయితే ఈ మరణాలకు కారణాలేంటి అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాంతులు, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో అక్కడి ప్రజలు హాస్పిటల్స్ లో చేరుతున్నారు. కొన్ని రోజుల్లోనే మరణిస్తున్నారు. ఈ అంతు చిక్కని మరణాలకు గల కారణాలను గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్లకు పంపించింది. పుణేలోని ఎన్ఐవి, ఢిల్లీలోని ఎన్సీడీసీ, లక్నోలోని ఎన్ఐటీఆర్, గ్వాలియర్లోని డిఆర్డీఈతో పాటు చండీగఢ్, జమ్మూల్లో ఉన్న రీసెర్చ్ ల్యాబ్స్ లో పరీక్షించినప్పటికీ వైరస్ లేదా బ్యాక్టీరియా కారకాలు లేవని తేలింది. ఐఐటీఆర్ నిర్వహించిన పరీక్షలో మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరింత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రాజౌరిలో మరణాలు, అక్కడి పరిస్థితిని దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణమే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఎరువులు, రసాయనాల శాఖ, జలవనరుల శాఖకు చెందిన నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. వీరికి పశుపోషణ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సహకరిస్తారు. స్థానిక అధికారులతో కలిసి బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాధితులకు తక్షణ సాయం అందించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తుంది. అయితే రాజౌరి జిల్లాలోని బూధాల్ గ్రామంలో డిసెంబర్ 7న సహపంక్తి భోజనం నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఇక్కడ భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 12న మరో కార్యక్రమంలో భోజనం చేసిన మరో కుటుంబంలోని 9 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో 3 చనిపోయారు. జనవరి 12న మూడో ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబంలోని 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో 6గురు చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారుల్లో బుధవారం 10 ఏళ్ల బాలిక చనిపోయింది. ఇలా గడిచిన నెలన్నర వ్యవధిలోనే మొత్తంగా 16 మంది చనిపోవడం ఆ గ్రామంలో భయాందోళనకు కారణమైంది.